కొలువులిస్తే రాయితీ, స్థానికులకు ఉద్యోగాలిచ్చే గ్రీన్ ఎనర్జీ సంస్థలకు సర్కారు సాయం, 10% అద్దెకే పరిశ్రమలకు సర్కారీ భూములు, బ్యాటరీ తయారీ పరిశ్రమలకు 20% పెట్టుబడి రాయితీ, 2035 నాటికి 50,063 మెగావాట్లకు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, రాష్ట్ర డిస్కంలకు విద్యుత్ విక్రయిస్తే ప్రత్యేక రాయితీలు, స్టార్టప్ల ప్రోత్సాహకానికి ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్, రైతు సహకార సంఘాల ప్లాంట్లకు అదనపు ప్రోత్సాహకాలు, తెలంగాణ గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2025లో ప్రకటన. పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి తదితరులు. గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి స్థానిక యువతకు ఉద్యోగాలిచ్చే సంస్థలకు భారీగా రాయితీలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సౌర, పవన, డిస్ట్రిబ్యూటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ల ప్రాజెక్టులు, జియోథర్మల్, గ్రీన్ హైడ్రోజన్, హైబ్రిడ్ వంటి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పరికరాలు, యంత్రాలు, తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసి 2 ఏళ్లలో 50 మంది తెలంగాణ స్థానికులకు ఉద్యోగాలిస్తే 5 లక్షల మొత్తాన్ని రిక్రూట్మెంట్ సహాయంగా అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ పాలసీని అమల్లోకి తెస్తూ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శనివారమే ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్థ్యం ప్రస్తుతం 10,338.20 మెగావాట్లు ఉన్నది. దీనికి 2029-30 నాటికి సుమారు 20,000 మెగావాట్లు అదనపు సామర్థ్యాన్ని జోడించి మొత్తం 31,537 మెగావాట్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2034-35 నాటికి అదనంగా మరో 18,526 మెగావాట్లు పెంచి మొత్తం సామర్థ్యాన్ని 50,063 మెగావాట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 10 ఏళ్ల పాటు ఈ పాలసీ అమల్లో ఉంటుంది. పునరుత్పాదక విద్యుత్ రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఉద్యోగ అవకాశాలను సృష్టించడం పాలసీ లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. సౌర, పవన విద్యుత్ కేంద్రాల కోసం పరికరాలు, యంత్రాలను తయారు చేసే పరిశ్రమలను స్థాపిస్తే మూలధన పెట్టుబడిలో 25% పెట్టుబడిగా రాయితీగా ఇస్తామని పాలసీలో ప్రభుత్వం ప్రకటించింది. బ్యాటరీల తయారీ పరిశ్రమలు స్థాపిస్తే 20% పెట్టుబడి రాయితీ ఇస్తుంది. అయితే ఇది 30 కోట్ల గరిష్ట పరిమితికి లోబడి 5 ఏళ్లలో ఇస్తుంది. ఉత్పత్తులపై 7 ఏళ్ల పాటు 100% రాష్ట్ర జీఎస్టీని రీయింబర్స్ చేస్తుంది. పరిశ్రమలు ఏర్పాటు చేసే ఈ భూములను వ్యవసాయేతర భూములుగా ఉచితంగా కన్వర్షన్ చేస్తుంది. 100% విద్యుత్ సుంకంతో పాటు ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఛార్జీలు, క్రాస్ సబ్సిడీలను 10 ఏళ్ల పాటు తిరిగి చెల్లిస్తుంది. పారిశ్రామిక నీటి ఛార్జీలను 25% 10 ఏళ్ల పాటు తిరిగి చెల్లించనుంది. విద్యుత్ టారిఫ్ల యూనిట్పై ₹1ని 10 ఏళ్ల పాటు తిరిగి చెల్లిస్తుంది. 2 లక్షల గరిష్ట పరిమితికి లోబడి 50% క్వాలిటీ సర్టిఫికేషన్ ఛార్జీలను, 50% పేటెంట్ ఛార్జీలను తిరిగి ఇస్తుంది. 10 లక్షల గరిష్ట పరిమితికి లోబడి మహిళా ఎస్ఎస్ఈ పారిశ్రామికవేత్తలకు అదనంగా 25% పెట్టుబడి రాయితీని అందిస్తుంది. కాలుష్యరహిత ఉత్పాదకతకు తీసుకొచ్చే చర్యలపై 5 లక్షల గరిష్ట పరిమితికి లోబడి 25% వరకు రాయితీ ఇస్తుంది. మెగా ప్రాజెక్టులకు రవాణా రాయితీ, స్టాంప్ డ్యూటీ, భూ కేటాయింపులు వంటి అంశాల్లో ప్రత్యేక రాయితీలను ఇవ్వనుంది. డిస్కమ్లు కొనే సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్తో 10% ఈ పరిశ్రమల నుంచే కొనుగోలు చేస్తామని గ్యారంటీ ఇచ్చింది. పునరుత్పాదక ఇంధన రంగంలో పరిశోధనలను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ జెన్కో డిస్కమ్లో ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు నూతన పాలసీలో ప్రకటించింది. అద్భుతమైన ఆలోచనలు, స్టార్టప్స్ ప్రోత్సహించడానికి 50 కోట్ల ఇంక్యుబేషన్ ఫండ్ను ఏర్పాటు చేయనుంది. విద్యుత్ పంపిణీ సంస్థల టారిఫ్ ఆధారిత కాంపిటేటివ్ బిల్డింగ్ ద్వారా పునరుత్పాదక విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్లకు బిడ్లను ఆహ్వానిస్తాయి. బిడ్లలో గెలిచిన సంస్థకు
మార్కెట్ రేట్లో 10% లీజు రేటుగా నిర్ణయించి భూములను కేటాయిస్తారు. అనంతరం ప్రతి 2 ఏళ్లకోసారి 5% లీజు ధరను ప్రభుత్వం పెంచనుంది. డెవలపర్లు రాష్ట్రంలో సౌర,